యుద్ధం కొనసాగుతోంది. భారతదేశం మీదన దాడిని రాత్రిపూట్ల చేయాలన్నటువంటిది పాకిస్తాన్ నిరంతర సంకల్పంగా కనబడుతోంది. అందులో భాగంగా నిన్న రాత్రి కూడా దాడులకి దిగింది. అయితే ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. కొన్ని చోట్ల మాత్రం మొన్నటికి మళ్ళీ కంప్లీట్గా కాకుండా నిన్న 1-2 చోట్ల బాంబులు పడ్డాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరుగుతూ వచ్చింది. అమృత్సర్, లుధియానా, జలంధర్ ఈ ప్రాంతాలలో ఈ పేలుళ్ళు జరిగినాయి. అమృత్సర్ లుధియానా దగ్గరన బ్లాస్ట్ పెద్ద ఎత్తున సౌండ్లు వినిపించినాయి. జలంధర్ ఆర్మీ క్యాంపును టార్గెట్ చేసుకుంది. అయితే ఆర్మీ క్యాంప్ యువతల పడ్డాయి. అదే సందర్భంలో వరుస పేలుళ్ళు అయితే పాల్పడేందుకు ప్రయత్నిస్తుంది. ఇంకొక వైపున సరిహద్దులు దాటి ఎల్ఓసి దాటి యువతలకి దాడి చేయడం కోసం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో వాటి అడ్డుకుంటున్నాం. క్రమంగా యుద్ధం అన్నటువంటిది ముదురుతోంది, పతాక స్థాయికి చేరుతోంది. పాకిస్తాన్తో ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే సహజంగా దీనికి మరి భారత్ రిటాలియేషన్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా భారతదేశం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల మీదన ఎయిర్ బేస్లు ఏవైతే రావల్సింది ఇస్లామాబాద్, పెషావర్, నూర్ఖాన్, షార్లట్, మురిది ఈ ప్రాంతాల్లో పేలుళ్ళు పాకిస్తాన్లో వినిపించినాయి. అయితే మన వాళ్ళు చాలామంది ఇప్పుడు భారత్ సైన్యం ధృవీకరించలేదు కదా, చెప్పలేదు కదా, మీరే సొంతగా ఊహించేస్తున్నారు కదా, ఇదంతా ఫేక్ కదా అంట. పాకిస్తాన్ కూడా ఇవన్నీ చేస్తున్నామని అక్కడ చెప్పదు. అదంతా యుద్ధ తంత్రంలో ఒక భాగంగా ఉంటుంది. బేసిక్గా డైరెక్ట్గా చేసి చెప్పాల్సినటువంటి వరకే చెప్తారు. మిగతా ఇవన్నీ ఏం చేస్తారు? ఆ లీక్లు ఇస్తారు, అవే నడుస్తుంటాయి. అట్ ద సేమ్ టైం పోనీ నిజమే అనుకుందాం, మీరు చెప్పినట్టే ఏం చేయలేదు, వాడు ఇక్కడ దాడులు చేస్తూనే ఉంటాడు, బాంబులు వేస్తూనే ఉంటాడు, మనోడు చూస్తూనే ఉంటారు, నరేంద్ర మోడీ చూస్తూనే ఉంటాడు, మన సైన్యం చూస్తూనే ఉంటుంది, వాళ్ళంటే అంత భయపడిపోతున్నారని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం, దాన్ని ఎవరేం చేయలేరు. బట్ జరగాల్సింది జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూగా మూవ్ చేసే ప్రయత్నం చేయడం, మనం దానికి రిటాలియేషన్ ప్రయత్నం.